ఇది దేశంలో మౌలికమైన మార్పుకి ఒక ఉదాహరణగా చూపెడదామని ఈ ఎన్నికలు జరిగినాయి. అవును సార్. అందుకని మనం అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలని ప్రైవేట్ ప్రాపర్టీస్లా ఉన్నాయి, ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలాగా ఉన్నాయి, అవును సార్. వాటిని ప్రజల ఆస్తులుగా మార్చాలి. అందుకని ఈ ప్రయత్నం అంతా కూడా. చాలా సంతోషం సార్. మీది ఏ ఊరు, సొంత ఊరు? సొంతూరు వచ్చేసేసి హైదరాబాద్ సార్. ఓకే, చెప్పండి. సార్, మీ పార్టీలో యువతకు ఎలాంటి స్థానం ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు నిన్ననే నేను కనుక్కుంటే చెప్పారు, ఇప్పటికే తెలిసిన మేరకు 7 జిల్లాల్లో యువతే పార్టీలో సొంతంగా నాయకులుగా ఎన్నికైనారు. ఆహా. ఇంకా మిగతా వివరాలు పూర్తిగా రాలా. అంటే ఇక నేను ఇవ్వటం కాదు, మీరు ఇవ్వడం కాదు. ఆ, ఎప్పుడైతే ప్రజాస్వామ్య ప్రక్రియ పెట్టామో ఆ. 80% ఎప్పుడైతే యువతే సభ్యులుగా ఉన్నారో వారే సహజంగా ఎన్నికైపోతున్నారు. కానీ సార్, ప్రధాన పార్టీలతో ఇంత రాజకీయంగా పలుకున్న వ్యక్తులతో యువత పోటీ పడి సాధించగలదని అనుకుంటున్నారు సార్? మరి యువత కాబట్టి ఇంకొకరు పోటీ పడతారు. మనకి కేవలం డబ్బులు, సారాయి అమ్మిన డబ్బులు, లేకపోతే గోండాగిరి చేసిన వాళ్ళు, వాళ్ళే ఎన్నికై వాళ్ళతో పోటీ పడలేము అనుకున్నంతకాలం దేశం నాశనం అయిపోతుంది. ఆ, కాబట్టి ఈ ఈ వీళ్ళందరికీ బలం లేదు. బలం ఉంటే డబ్బులు ఇస్తారా ఓటుకి? బలం ఉంటే భ్రాంతి పంచుతారా? బలం ఉంటే డబ్బులతో తరలిస్తారా వాహనాలు పెట్టి? ఇవన్నీ కూడా బలహీనతే. కానీ వాపుని బలుపుగా చూపెడుతున్నారు. మనం అది మర్చిపోతున్నాం. ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలి, పచ్చిగా చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యేట్టుగా. అవును సార్. సార్, మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి విజయం సాధిస్తున్నాను అనుకుంటున్నారు సార్? అది నా పార్టీగా ఉన్నంతకాలం విజయం సాధించదు బాబు. ఇది మీ పార్టీగా అయితే విజయం సాధిస్తుంది. తప్పకుండా సార్. ఈ దేశంలో మార్పు కోసం ఆలోచించే వాళ్ళంతా కూడా కలిసి వచ్చేది మనదే అనుకుంటే అప్పుడు విజయం సాధిస్తుంది. ఆ, దానికోసం మార్గాన్ని ఇవ్వటము, దారిని చూపెట్టడం, వేదిక నిర్మించటం మనందరి బాధ్యత. అది నిర్మించాం, నిజాయితీగా చెప్పిన పనులు చేస్తున్నాం. ఇక అందుకోవాల్సింది ప్రజలు, ముఖ్యంగా యువత. ఖచ్చితంగా మార్పు కోసం వారు సిద్ధంగా ఉంటారు, దేశంలో మార్పు తీసుకొస్తారు. తప్పకుండా సార్. మా యువత ఎప్పుడు మీ వెంటే ఉంటుంది, మీ తప్పకుండా. లోక్సత్తా పార్టీ వెంటే ఉంటుంది. మళ్ళీ టచ్లో ఉందాం, సరేనా? అవును సార్. ఆల్ ది బెస్ట్. అమర్ గారు చెప్పండి. నారాయణ గారు అండి. నమస్కారం, చెప్పండి. సార్, నేను సార్ అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ గారు చెప్పండి. మాది తంబలపల్లి సార్. తమ్మళ్ళపల్లి. అవును సార్. చెప్పండి. ఎక్కడ నరసింహారెడ్డి గారి సన్నిహితుల్ని. ఎక్కడుంటున్నారు ప్రస్తుతం? మేము ఉండేది తంబలపల్లి సార్. తమ్మళ్ళపల్లిలో ఉంటున్నారా? సరే చెప్పండి. ఇప్పుడు ఉండేది బెంగళూరులో ఉన్నాను సార్. బిజినెస్ పైన ఇక్కడ వచ్చాను, హ్యాండ్లూమ్. సరే చెప్పండి. మీ ఇద్దరం సార్ మునుపటి నుంచి మాకు చాలా బాగా నచ్చాయండి. మీరు ఈటీవీలో ప్రతిధ్వని కార్యక్రమాలు వస్తున్నారు చూస్తాము. రాజకీయ పార్టీలు ఈ రోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కరెక్షన్ సార్. ప్రతి ఒక్కటి కరెక్షన్ అయిపోయింది. మందు, మద్యం ఇది తప్ప వేరే ఏ జాతర లేదు. దేశాన్ని దోచుకుతడమే వీళ్ళ ఉద్దేశం అయిపోయింది. అవును. ప్రతి ఒక్కరిని ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు చెప్పేదానికి ఏం చెప్తా ఉండాలి కానీ ఆచరణలో మాత్రం శూన్యము. అందుకనే అమర్నాథ్ గారు మాటలను బట్టి అయితే ఎవరిని నమ్మడానికి లేదు, చేతలను బట్టి చూడాలి. 3 విషయాలు చూడాలి. బట్టి చూడాలని ప్రతి ఒక్కరు చేస్తాము అంటారే కానీ తర్వాత ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు వేసుకున్న తర్వాత ఎవరు కనపడడం లేదు. అందుకేగా లోక్సత్తా ఒక వేదికగా వచ్చింది. ఇప్పుడు 5 సార్లు మా కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేశాడు ఎవరు? బీజేపీ నరసింహారెడ్డి. ఒక్కసారి గెలిచింది మాత్రం లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం కోటాను కోట్ల డబ్బులు సంపాదించినాడు. బీజేపీ పార్టీ లీడర్ అయినాడు ఈ రోజు. అందుకనే మీరు చూడాల్సింది 3 విషయాలు అమర్నాథ్ రెడ్డి గారు. మొట్టమొదటిది వీళ్ళ గతం ఏమిటి, అసలు ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేశారు. రెండవది వీళ్ళ ఆచరణలో ఏం చేస్తున్నారు. లోక్సత్తా పార్టీ ఊరికి చెప్పడం కాకుండా నిజాయితీగా ఎన్నికలు పెట్టాం, రహస్య బ్యాలెట్ ద్వారా ప్రతి స్థాయిలో కూడా పెట్టారు సార్. ఈ రోజు బ్యాలెట్ ద్వారా మీరు ఎన్నికైనారన్న విషయం తెలుసు. మీరు పేపర్లో వినండి. అందుకని ఇదొక ఉదాహరణ మాత్రమే. అంటే వీళ్ళ ఆచరణలో ఏం చేస్తున్నారు. సొంత ఆస్తుల్లాగా పార్టీలు నిర్మిస్తున్నారా, సొంత డబ్బుల కోసం అని చెప్పని దేశాన్ని దోచుకోవడం కోసం నిలబడుతున్నారా, లేకపోతే ప్రజల ఆస్తిగా పార్టీ నిర్మిస్తున్నారా? మూడోది, వీళ్ళు ఏం చెప్తున్నారు. మీకు ₹2 బియ్యం ఇస్తాం, పావుల వడ్డీ ఇస్తాం, ఉచిత బియ్యం ఇస్తాం అని చెప్తున్నారా, లేకపోతే అందరినీ వారి కాళ్ళ మీద నిలబెట్టడం కోసం నిజాయితీగా ఎజెండా చెప్తున్నారా? అందుకే మన లోక్సత్తా ఆచరణలో చూపెడుతుంది. నీతిగా నిజాయితీగా ఎవరు ముందరికి రావడం లేదు సార్. కేవలం ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని వాళ్ళు సంపాదనల కోసమే ప్రయత్నం చేస్తున్నారే తప్ప అమర్నాథ్ రెడ్డి గారు అందుకోసమే శాశ్వతమైన పరిష్కారం చూపే మార్గంగా ఎవ్వరు ముందరికి రావడం లేదు. వినండి, అందుకోసమే లోక్సత్తా రావాల్సి వచ్చింది. అందుకే సార్ కావాలని. అందుకే మీరంటే చాలా అభిమానం. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఈ వేదికను ఉపయోగించుకుందాం, ఈ పాత రాజకీయాన్ని పాతి పెడదాం. అయితే వాళ్ళు మారుతారు, లేకపోతే వాళ్ళని పాతి పెట్టేద్దాం. దానికి ఇది మార్గం. ఖచ్చితంగా సార్. మేము సహకరిస్తాం సార్. మేము అక్కడి నుంచి మేము ఇప్పటికీ మెంబర్ కాలేదు, అక్కడ మెంబర్ కావాలనేది మా ఆశ. అందుకని తమ్మళ్ళపల్లిలో అందరికీ చెప్పండి, ఇన్వాల్వ్ చేయండి. ఖచ్చితంగా చేస్తాం. చిత్తూరు జిల్లాలో మనకి మంచి బలమైన నాయకత్వం వస్తున్నది. ఇప్పుడు తప్పకుండా చేద్దాం మనం, సరేనా? ఆల్ ది బెస్ట్. పేరు వచ్చి అమర్నాథ్ రెడ్డి గారు సార్. నేను నోట్ చేస్తాను, మీ నెంబర్ కూడా ఉంది, కాల్ చేస్తారు మన వాళ్ళు. రైట్, అడ్వకేట్ సురేందర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. ఇవ్వండి.
సురేంద్ర గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. మొదటిసారి మీకు ధన్యవాదాలు సార్. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఒక నూతన రకమైనటువంటి మీరు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఒక రాజకీయ పార్టీకి ఎలక్షన్ జరిపి మాకు నేను అడ్వకేట్ నేను అడ్వకేట్ అన్నారు, అందుకని ఇప్పుడు మీరు ఈ రకమైనటువంటి ఇప్పుడు ఈ విధంగా చేస్తే అంటే ఇది పబ్లిక్ మనం దీన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలమా ఈ సిస్టాన్ని? ఎందుకంటే ఆటోమేటిక్ ఈ మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, అవునండి, వాళ్ళంతా మందు ఇవన్నీ ఏదో ఎలక్షన్ లోపల రకరకాల పబ్లిక్ ను మభ్య పెట్టే ఇవన్నీ స్కీములు తీసుకుపోయి చేస్తారా మనం? సురేంద్ర గారు, మనం 30-40 ఏళ్ళుగా రాజకీయాన్ని నాశనం చేసి పారేసాం దేశంలో. అవునండి. దాన్ని మళ్ళీ గట్టెక్కించాలి, మార్పు తీసుకురావాలని చెప్పంటే 3 కావాలి. ఒకటి, ఒక నిజాయితీ అనే వేదిక కావాలి. అవునండి. రాజకీయం అంటే కుళ్ళు అన్న భావం నుంచి రాజకీయం అంటే పవిత్రమైన వ్యాసంగంగా కాగలదు అని చూపెట్టాలి. రెండోది వినండి దయచేసి. రెండోది, ఆచరణలో మనం చెప్పిన పని చేయాలి. అందుకే లోక్సత్తా పార్టీ ఎన్నికలు పెట్టడం కానీ, లేకపోతే ప్రాథమిక ఎన్నికలు అవసరమైన చోట పెట్టడం కానీ అభ్యర్థింపు కోసం. 3, ప్రజల్లో చైతన్యాన్ని తేవడం కోసం అని చెప్పని, విశ్వాసం కలగడం కోసం అని చెప్పని, నిజమైన ఎజెండాతో ఊరికే డబ్బులు ఇచ్చి బ్రాంతి పంచడం కాకుండా దానివల్ల ఎంత నష్టపోతున్నారో అర్థమయ్యేట్టుగా గ్రామాన్ని తెలియచేయాలి. ఈ 3 ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ దేశంలో మార్పుకి మనం చేస్తున్న ప్రయత్నం మాత్రమే మార్గం, ఇంకో మార్గం కానే కాదు. లాస్ట్ టైం ఖైరతాబాద్ కాన్స్టిట్యూషన్ లో మేము చాలా మందిలో కూడా మేము అంటే ఎడ్యుకేట్ పర్సన్ మొత్తం ఓటేసారు లోక్సభకు. అవును. కానీ ఇంకా ఒక చదువుకున్న వ్యక్తుల్లో కూడా ఇప్పుడు అంటే మా ప్రొఫెషన్ గా ఇప్పుడు మేము కోర్టులో కూడా ఇంకా డీప్ గా రాలేదు, అంటే దీని గురించి అవగాహన. అందుకనే మనం ప్రతి ఒక్కళ్ళని పూనుకోవాలి. ఏ ఒక్కళ్ళు నేను మీరు చాలా ప్రతి ఒక్కళ్ళని పూనుకోవాలి. ఖచ్చితంగా లోక్సత్తా పార్టీ ఒక్కటే ఈవేళ రాష్ట్రంలో కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టకుండా 15-20% ఓట్లు పొందే శక్తి మనకు ఒక్కరికే ఉంది. మిగతా ఏ పార్టీకి లేదు. వాళ్ళని ప్రయత్నం చేయమనండి. డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు పంచుకుంటే సారా పంచుకుంటే ఒక్కోటి కొట్టాలి వాళ్ళకి. కాబట్టి ఇప్పటికే మనం నిజంగా విజయం సాధించినట్లు లెక్క. కాకపోతే ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఖచ్చితంగా మీ అందరి భాగస్వామ్యంతో జరుగుతుంది. తప్పకుండా మీ నెంబర్ ఉంది, దాన్ని కాల్ బ్యాక్ చేసి ఏర్పాటు చేద్దామండి. రైట్, ఆల్ ది బెస్ట్. చెప్పండి సార్. మీ యొక్క ఉద్దేశం చాలా బాగుంది సార్. ఐఎమ్ ఫేవరెట్ ఫర్ యూ సార్. సార్ యాక్చువల్ గా ఒకటి సార్ సజెషన్ చెప్పండి. ఈ రోజు చెప్పారు కదా పొత్తులకు సిద్ధమే అని చెప్పేసి, అంటే మనం కొన్ని ప్రమాణాలకు సిద్ధపడితే. సార్ ప్రమాణాలు అంటే సార్ నాకు తెలిసి ఇప్పటికున్న వేరే పార్టీ ఇష్యూలో మాత్రం బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు ఫాలో కాలేకపోతున్నారు సార్. అవును, అందుకనే పొత్తులకు కాకుండా మీరు ఒంటరిగా పోటీ చేసిన ఈ రోజు కాకుండా మీకు కంపల్సరీ గుడ్ ఫీల్ సార్. తప్పకుండా చేద్దాం కదా, ఇప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే మనం ఈ ఉన్న పార్టీలను కూడా మార్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళు నిజంగా నిజాయితీగా ముందుకు వస్తే కలిసే ప్రయత్నం మనకు సిద్ధం. వాళ్ళు రాలేదనుకోండి, ప్రజలకు అర్థమవుతుంది. మనం రేపు పొద్దున ఒంటరిగా పోయినా కూడా ఎందుకు పోవాల్సి వస్తుందో ప్రజలకు అర్థం కావాలి. వీళ్ళు కనీస ప్రమాణాలకు సిద్ధపడకుండా పార్టీలను ప్రైవేట్ ఆస్తులను చేశారు, డబ్బులు పంచడానికి సిద్ధపడుతున్నారు, జనాన్ని తరలిస్తున్నారు, బ్రాంతి పంచుతున్నారు అర్థమైతే అప్పుడు ప్రజలు వారినే వారు తీసుకుంటారు. అలా కాకుండా మేము ఎవరితోనూ కూడా పొత్తుకు మాకు ఇష్టం లేదని చెప్పామనుకున్న మొట్టమొదటి నుంచే అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రజల్లో కూడా సరైన సంకేతం వెళ్ళదు. అందుకని చెప్పి మనం జెన్యున్గా ఆపర్చునిటీ ఇస్తున్నాము. వాళ్ళ ఆచరణలో చూపెట్టమనండి, మనం చెప్తుంది కొంత అయినా కూడాను. అప్పుడు కలిసి వద్దాం, లేదంటే మనం ఒంటరిగా పోదాం. సార్ ఎట్లా అంటే వాళ్ళు ఎప్పుడైనా పబ్బం గడపడానికి ఉన్నారు సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఏ పొజిషన్ అంటే ఏ చెట్టు గాలికి ఎటు ఇస్తే అటు పోయే పొజిషన్ ఉన్నారు పార్టీలు కూడా. అవును ఎట్లా టీడీపీ పార్టీ చూసినట్టయితే తెలంగాణకు మీ వ్యతిరేకం అన్న పొజిషన్ ఉన్న వాళ్ళు ఈ రోజు తెలంగాణకు వీఆర్ ఆల్సో ఫేవర్ టు తెలంగాణ. అవును, అసలు ఏ మాట మీద నిలబడేటువంటి శక్తి వాళ్ళకి లేదు. అధికారంలో చచ్చిపోతాం అనుకుంటున్నారు, అందుకోసం సమస్య వచ్చింది. ఖచ్చితంగా మనం స్టాండర్డ్స్ లోబడే మనం ఏదైనా పొత్తున్నా లేకపోయినా కూడాను ప్రజలకు మాత్రం విషయం అర్థం కావాలి ఏం జరుగుతుందని చెప్పన్నది. సరే, మీకు లోక్సత్తా మీద ఈ రోజు చాలా మంచి అభిప్రాయం సార్. ఎడ్యుకేషన్ లో ఎవరికైనా కానీ నా మనం ఏంటంటే మీలాంటి వాళ్ళంతా కూడా అభిప్రాయాన్ని ఓటుగా మలచాలి, లేకపోతే సద్భావం ఉంటే చాలదు. అదే సార్, ఎట్లంటే మనకి ఇప్పటికీ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అయినా కానీ డెవలప్ కంట్రీ మీదనే ఉంటుంది సార్. నెక్స్ట్ 2 years లో కూడా మనకి కరెక్ట్, తప్పకుండా చేద్దాం మనం. సరేనా సార్, అందువల్ల మీరు ఈ యొక్క ఆలోచన కాకుండా సార్, ఎందుకంటే కనీస ప్రమాణం అయితే ఐఎమ్ సేఫ్ ఫ్రాంక్లీ సార్, ఎవరు కూడా కెనాట్ మెయింటైన్ దట్ సార్. లెట్ us see what will happen. తప్పకుండా మీరు చెప్పింది మనసు ఉంచుకుంటాం. విల్ బి ఇన్ టచ్ కిరణ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచిది. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. మీతో మాట్లాడే అదృష్టం వచ్చినందుకు చాలా సంతోషం. చెప్పండి. ఏ ఊరు మీది? కామారెడ్డి సార్. కామారెడ్డి, వెరీ గుడ్. చెప్పండి సార్. నేను 10వ తరగతి నుంచి మీ ఆర్టికల్ చదువుతూ మీ అభిమానిని సార్ ఇప్పటి వరకు కూడా. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ఎంఎస్సీ బిఎడ్ కంప్లీట్ అయింది సార్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో. ఓకే. ప్రస్తుతం లెక్చరర్ గా పనిచేస్తున్నాను. లెక్చరర్, వెరీ గుడ్. ఏ సబ్జెక్టు?
బాటనీ అండి. బాటనీ, వెరీ గుడ్. ఇంకోటి రాజకీయాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అయితే సాధారణంగా నేను ఒక తరగతి గదిలో క్లాస్ చెప్పేటప్పుడు విద్యార్థుల మధ్య నేను చర్చ పెట్టేవాడిని ఒక 10 నిమిషాలు అట్లా టాపిక్ల పైన. అయితే రాజకీయ పార్టీల పైన చర్చ పెట్టేటప్పుడు అత్యధిక విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడేటటువంటి రాజకీయ పార్టీ లోక్ సత్తా, జయప్రకాష్ నారాయణ గారు అని చెప్పారు వాళ్ళు. దాంట్లో భాగంగా రిజర్వేషన్లపై కూడా ఒక రోజు టాపిక్ పెడుతుంటే 100 మంది స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 95% మంది స్టూడెంట్స్ రిజర్వేషన్లపై వ్యతిరేకత భావంతో ఉన్నారు. అయితే మీరు చెప్పారు కదా సార్, ఈ రోజు ఒకటి మనం ఇంతకుముందు న్యాయస్థానంలో చూసినట్టయితే దోషికి శిక్ష పడకపోయినా సరే పర్లేదు కానీ నిర్దోషికి శిక్ష పడకూడదు అనుకుంటాం. అదేవిధంగా రిజర్వేషన్లకు అన్వయించుకుంటే ప్రతిభ లేని వానికి సరైన స్థానం లభించకపోయినా ప్రతిభ ఉన్న వానికి అన్యాయం జరగడం ఎంతవరకు సమంజసం అంటారు? అందుకే కరుణాకర్ గారు మీరు చాలా మంచి మాట చెప్పారు. ఒకటి, యువతలో ఖచ్చితంగా లోక్సత్తా లాంటిది కావాలని చెప్పిన కోరిక ఉన్నది, మార్పు కావాలని. రెండోది, రిజర్వేషన్ల విషయంలో లోక్సత్తా ఒక్కటే దేశంలో చాలా స్పష్టంగా విధానాన్ని ప్రకటించింది. ఒకటి, కాలక్రమేణా రిజర్వేషన్లు పోయేందుకు మనం మార్గాన్ని ఏర్పాటు చేయాలి, కులం అనేది చచ్చిపోవాలి. అది జరగాలని చెప్పంటే ఈవేళ కలెక్టర్ కొడుక్కో మంత్రి కూతురుకో రిజర్వేషన్ పొందిన వాళ్ళకే మళ్ళీ వచ్చే పద్ధతి ఆగిపోయి ఒకసారి వచ్చాక వాళ్ళకి మళ్ళీ రాకుండా చేయాలి. రెండు, రిజర్వేషన్లు పొందనటువంటి వర్గాల్లో పేదలు చాలామంది ఉన్నారు. వారందరికి కూడా ఆ పేదరికంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లోనో లేకపోతే మామూలు చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకో అదనంగా బోనస్ మార్కులు కేటాయించి డబ్బున్న వాళ్ళతో పోటీపడే అవకాశం కల్పించాలి. మూడోది, శాశ్వత పరిష్కారం ఏమిటి రిజర్వేషన్లకి అని చెప్పంటే ఏ కులమైనా సరే ప్రతి బిడ్డకి మంచి విద్యని ఇంగ్లీషు కంప్యూటర్తో సహా అందించే ఏర్పాటుని ప్రభుత్వం చేయగలగాలి. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు ప్రభుత్వం ఖర్చుతో ఏ స్థాయి వరకైనా సరే ప్రతిభ ఉంటే వెళ్ళే అవకాశం ఉండాలి. అప్పుడు రిజర్వేషన్ అవసరం ఉండదు. దీన్ని అమలు చేయడానికి మనం మాత్రమే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఆ యూత్లో ఉత్సాహం ఉంది లోక్సత్తా అంటే మీరు చెప్పినట్టుగా. కానీ ఓటర్లు అయ్యేట్టు చేయండి, ఓటు వేసేట్టు చేయండి. ప్రతి వాళ్ళు కూడా పక్కాడు ఓటు వేయడమో అని చెప్పని ఓటు వేస్ట్ అవుతుందని భయంతో ఉన్నారు. అలా కాదు, అందరి మనసులో ఏదో ఉందని అర్థం కావాలి. మీలాంటి వాళ్ళు గట్టిగా పునుకుంటే జరుగుతుంది. మనకి కామారెడ్డిలో మనకి ప్రతాప్ గారు ఉన్నారు. అయితే నేను మొన్నటి వరకు కూడా విద్యార్థి సంస్థకు పనిచేశాను సార్. ఆ ప్రతాప్తోను తర్వాత రామరెడ్డి గారు ఉన్నారు పక్కన, ఎల్లారెడ్డి వీరందరితో టచ్లో ఉండి. వెరీ గుడ్. అందుకని కొంచెం గట్టిగా దీన్ని ముందు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. ఎందుకంటే దేశంలో నిజమైన మార్పు కోసం పోరాడుతుంది ఒక లోక్సత్తానే. మీలాంటి వారందరూ కలిస్తే ఖచ్చితంగా చేస్తాం. కులాలు మతాలు లేకుండా అలాంటి భేదం లేకుండా ఈ రోజు చేయాల్సినటువంటి పని ఉంది సార్. 100 రూపాయలు చేద్దాం. ఈ రోజు ఢిల్లీలో లోటస్ టెంపుల్ ఉంది సార్. అవును, బహాయ్. అది ఏ కులానికి ఏ మతానికి సంబంధించినటువంటి సంస్థ కాదు. అవును, అలాంటి పరిస్థితి రావాలి. దానికోసం పోరాడదాం మనం, సరేనా? రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి ఏర్పాటు చేయడానికి తప్పకుండా చేద్దాం. లోక్సత్తా ద్వారా ఇచ్చేయాలి సార్. అలా తప్పకుండా చేద్దాం. కొత్త ఆలోచన, మంచి ఆలోచన, నేను నోట్ చేసుకుంటున్నాను. తప్పకుండా చేద్దాం. మళ్ళీ చాలా మంది కాల్ వెయిట్. విద్యాసాగర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే జయప్రకాష్. నమస్కారం, చెప్పండి. First, we would like to congratulate on that by electing as the president of the Lok Satta. Thank you. చెప్పండి. Yeah. First, one more thing, we would like to congratulate on by establishing internal party democracy in your organization. అవును, మన ఉద్దేశం అదే సాగర్ గారు, చెప్పండి. ఇప్పుడు నేను ఐటీ ఎంప్లాయీ అండి. అవును, నేను ఒరాకిల్లో వర్క్ చేస్తాను. చెప్పండి. మీరు ఇప్పుడు సత్యం క్రైసిస్ మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు మొత్తం. దాని మీద స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నాం అండి. పరిష్కారం కూడా ఏం చేయాలని చెప్పన్నది. అవును, చెప్పండి. ఈరోజు నేను హిందూ పేపర్ లో చూసింది ఏంటంటే యాక్చువల్ గా బట్ ద సత్యం ఎంప్లాయీస్ దే హ్యావ్ నో రోల్ ఇన్ ద స్కామ్ వాట్ ఎవర్ దట్ రాజు హ్యాస్ కమిటెడ్ ఇన్ దట్. అవును, వాళ్ళని రక్షించాలి. ముందు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ కావాలి. డిపాజిటర్స్ వాట్ ఎవర్ హూ ఎవర్ ఆర్ దేర్. అవును, అందుకనే. బట్ ఇన్ సత్యం ఇన్ ద హిందూ టుడే ఐ హావ్ సీన్ సమ్ రూమర్స్ who ever the Satyam employees, they may not, the other IT companies may not recruit in these companies. No, that is completely wrong. అందుకనే మనం ఖచ్చితంగా దాని మీద గళం ఎత్తుదాము. మనం ఇప్పటికి do we say is it some unjust for the employees of Satyam? నో క్వశ్చన్, చాలా తప్పది. అలా ఎంప్లాయీస్ మీద డిస్క్రిమినేషన్ చాలా తప్పు. వాళ్ళు ఏం తప్పు చేయలే పాపం, వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళారు, పనిచేస్తున్నారు. అందుకనే మనం గట్టిగా చెప్తుంది ఏంటంటే దేశంలో నిష్ణాతులైన వాళ్ళతో వెంటనే సత్యం కంపెనీ వాళ్ళ చేతుల్లో పెట్టి క్లయింట్స్ అందరినీ కాంటాక్ట్ చేసి ఆ బిజినెస్ పోకుండా చేసి ఈ ఉద్యోగుల్ని కాపాడడం గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ కావాలి. ఇప్పటికే చాలా లేట్ చేసింది, 4 రోజులు చాలా లేట్ అయింది. ఇప్పుడు తాత్సారం చేస్తున్నారు రెడ్ టేపిజంతో. 24 గంటల్లోగా మోస్ట్ క్రెడిబుల్ పీపుల్ని వాళ్ళకి మేనేజ్మెంట్ ఇచ్చేసి ఈ క్లయింట్స్ అందరినీ కాంటాక్ట్ చేసి ఉద్యోగాలకు భద్రత కల్పించి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండింది.
ఎప్పటికైనా చేయమని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విల్ ఆల్ స్టాండ్ టుగెదర్ టు ప్రొటెక్ట్ సచ్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ ఐటీ ఎంప్లాయీస్ ఇన్ ద కంట్రీ. యా విష్ యూ ఆల్ ది బెస్ట్. రైట్, ఎక్స్క్యూజ్ మీ, వన్ మోర్ థింగ్. చెప్పండి. మన సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ క్రైసిస్ లో యాక్చువల్గా మన యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ కానీ ద ఐటీ ఇండస్ట్రీ ఫేమ్ అవర్ రెప్యుటేషన్ ఇన్ ద వరల్డ్ మార్కెట్, అవును, సంథింగ్ హ్యాస్ డెంటెడ్ ఇన్ దట్ విత్ దిస్. దాని అనుమానం లేదు. ఆడిటింగ్ చాలా భయంకరంగా జరిగింది. Yeah, what should be the long priorities or long-term strategies to make it that should not happen once again, and also to restore the confidence of clients and customers about our IT industry? 2 విషయాలు. ఆడిటింగ్ స్టాండర్డ్స్ చాలా పెంచాలి. దాంతోపాటు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, ఒకే ప్రమోటర్ 2 కంపెనీలు కనుక 3 కంపెనీలు ప్రమోట్ చేసినట్టయితే Yeah. ఆడిటింగ్ అన్నిటి కలిపి చేసే ఏర్పాటు కావాలి. Okay. ఈ 2 జరగల సత్యంలో. అలాగే సేమ్ ఆడిటర్ చాలా ఏళ్ళు కొనసాగారు, ప్రైస్ వాటర్ హౌసే. Yeah. ఈ 3 విషయాల్లో కూడా మార్పు కావాలి. ఒకటి. రెండోది, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ బాధ్యతను మరింత పెంచాలి. మరి మొహమాటం కొద్దీ ఉండి వీళ్ళంతా మంచి వాళ్ళే, వీళ్ళు లాలుచి పడ్డారనుకోవడానికి ఆధారాలు లేవు, కానీ మంచితనంతో మొహమాటంతో మౌనంగా కూర్చున్నారు. దే డిడ్ంట్ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. కాబట్టి ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి అధికారాలని, వాళ్ళ రోల్ని గట్టిగా పెంచాలి. ఈ 2 చేసినట్టయితే కొంతమేరకు మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా బయటపెట్టే ఏర్పాటు కావాలి. ఆడిటింగ్ స్టేట్మెంట్ నమ్మితే లాభం లేదు. ఇప్పుడు క్యాష్ రిజర్వ్స్ గొడవంతా అదే అయింది కదా. కాబట్టి దీని నుంచి ఖచ్చితంగా లెసన్స్ తీసుకుంటామని నమ్మకం నాకున్నది. లెట్ us ఫైట్ టుగెదర్ ఫర్ దట్. ఓకే విజయసాగర్ గారు, ఆల్ ది బెస్ట్. One more thing, sir, please. Shall I continue? One more thing. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అందుకని ఇంకోసారి మాట్లాడతాను మీతో. One more small thing, it's somewhat important. చెప్పండి. ఆయన తనంతట తను ఓన్గా కన్ఫెస్ చేసేంత వరకు ఈ విషయం బయటికి రాలేదు. అవును, మన యొక్క నియంత్రణ సంస్థలు లైక్ సెబీ కానీ ఆర్బీఐ కానీ వాట్ ఎవర్ ఇట్స్ దేర్ ఇస్ ఎ ఫెయిల్యూర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దేర్ ఇస్ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్. అవును, ఇస్ ఇట్ రైట్? అందుకని వీ హ్యావ్ టు నౌ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ది పాస్ట్ అండ్ సెట్ థింగ్స్ రైట్. ఓకే, sir. రైట్. Thank you very much. అఖిలప్ గారు చెప్పండి. హలో అఖిలప్ గారు చెప్పండి. సార్, జేపీ గారు సార్. నమస్కారం, చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. సార్, ఒకటి ఏమైందంటే ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థ వచ్చేసి చాలా అధ్వానంగా ఉంది. మీ ప్రిన్సిపల్స్ నంబర్ 1 గా ఉన్నాయి సార్. ఇప్పుడు మన ప్రిన్సిపల్స్ మనం పక్క ఈ సమాజంలోకి మనం తీసుకెళ్లాలంటే ఒక పల్లిలో సంస్థాగతంగా మనం రెడీ కావాలి సార్. అవును, కరెక్ట్. ఇప్పుడు మనము 4 పేపర్స్ అవుతుంటారు సార్. అడుగుతూనే పేపర్ లో మన స్టేట్మెంట్ మనం చదివినప్పుడు ఎవరికైనా చూడండి సార్, జేపీ గారు ఎంత బాగుందప్ప అంటే ఎక్కడరా ఊరికి అవన్నీ అమలు అవుతాయా, సాధ్యమా అంటారు సార్. దాన్ని మనం ఏం చేయాలంటే నిరుత్సాహపరచుకోకుండా కరెక్ట్. మీ పార్టీ తరఫున వచ్చేసి ఒక పంచాయతీ లెవెల్లో కానీ ఒక విలేజ్ లెవెల్లో కానీ 1000 మెంబర్షిప్ ఉండే దగ్గర వచ్చి మనం ఒక మీటింగ్ కలుపుకొని సార్, లోకల్ గా ఇప్పుడు మనం ఎందుకు వెనకబడుతున్నామో రాజకీయంగా ఇప్పుడుండే రాజకీయ నాయకులు మమ్మల్ని ఎలా వాడుకొని వదిలేస్తున్నారు, దానికి మనం ఏం చేస్తే మీ ప్రిన్సిపాల్స్ ని మనము జనాల్లోకి తీసుకుపోతే మనం తప్పకుండా ఒక విన్ చేస్తుంది సార్. అవును అఖిలప్ గారు, 2 విషయాలు. చెప్పండి సార్. ఇది జరగాల్సిన పని మంచి పని అనుకుంటే జరుగుతుందా లేదా అన్నటువంటి ప్రశ్న చాలా మూర్ఖమైన ప్రశ్న. జరగాల, దానికోసం పోరాడాలా. జరుగుతుందా అని చెప్పిన చెడు చూస్తూ కూర్చుంటామా? రెండవది, మీరు చెప్పినట్టుగా గ్రామాల్లోకి వెళ్ళాలి. దానికోసం ప్రతి గ్రామానికి కూడా గ్రామంలో ఒకరోజు అనే కార్యక్రమాన్ని, ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాము. దాన్ని తీసుకెళ్లే మనుషులు, కార్యకర్తలు మీరంటే వాళ్ళు వేలాది మంది కావాలి. మీరు కర్ణాటకలో ఉన్న తుమ్కూరులో ఉన్నారు, మీరు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి మండలంలో కావాలి. ఎవరు ముందుకు వస్తే వారితో ఆ రకంగా గ్రామాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. మూడోది, తుదిగా మార్పు వచ్చేది ఇప్పుడు కూడా పట్టణాల నుంచే ప్రారంభం అవుతుంది. తొలుత స్వతంత్ర పోరాటం కూడా పట్టణాల నగరాల్లో ప్రారంభమైంది. బాంబేలో ప్రారంభమైంది, కానీ అదేమో మన తుమ్కూరులో ప్రారంభం కాల. ఎప్పుడు కూడా మౌలికమైన మార్పు పట్టణాల నుంచే వస్తుంది, కానీ గ్రామాలకు పాకుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి పక్కవాటి సంగతి ఆలోచించకుండా మనందరం మనసు ఉన్నట్టు చేస్తే లోక్సత్తా చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి సమయం వచ్చింది. మనం టచ్లో ఉందామో. కర్ణాటకలో కూడా యూనిట్ వస్తుంది, లోక్సత్తా చాప్టర్ ఒకటి వచ్చింది. మీకు తర్వాత వివరాలు చెప్తారు. వాళ్ళతో టచ్లో ఉండి మీరు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయండి, సరేనా? రైట్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు ఆంధ్రాలో మీ పవర్ అనేది 100% చూపించాలని మా ఇది సార్. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మేము పెనగొండ నియోజకవర్గంలోనే మా ఏరియా పక్కన అనుకుని ఉండేది. వాళ్ళ ఆర్భాటాలు వాళ్ళ ఇది ఎట్లుండే అయితే సార్, అవును, వాళ్ళ అడుగులకు మనం అడుగులు వచ్చిపోతే మనల్ని ఏం చేస్తారనమాట వాళ్ళు. ఏ నియోజకవర్గం ఇది సార్? ఇది పెనగొండ నియోజకవర్గానికి పక్కలో ఉన్నది మరి. పెనుగొండ పక్కన ఉంది, సరే. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది అంటే మా పావగడ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ క్యాండిడేట్ విన్ అయినాడు. నాకు అర్థమైంది. వాళ్ళు కూడా ఏమైపోతుందంటే పక్కాడ నుంచి చెడిపోతున్నారు సార్. గ్రామాల్లో ఏమైపోయిందంటే ఆగుడు ఆడు ఎవరుండారో వాళ్ళకి ప్రోత్సాహిస్తూ వాళ్ళు వాడుకుంటున్నారు సార్. అవును, అట్లయిపోయి సాధ్యమైనంత త్వరగా మీరు ఎంత త్వరగా వస్తే అంత లేదు సార్. గట్టిగా ప్రయత్నం చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
డిస్ట్రిక్ట్ అంటే ఇవ్వండి. ఇది స్టూడెంట్. శివ చెప్పండి. శివ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏ ఊరు మీది? మాది తాటాకులపాలెం సార్, కొండప మండలం. కొంటిపమండి. చెప్పండి నాన్న. మేము ప్రస్తుతం మీ సిద్ధాంతాలు మీ బాగా నచ్చాయి సార్. ఎప్పటి నుంచి మేము అప్డేట్ అవుతా ఉన్నాం. వెరీ గుడ్. మాట్లాడటం మాకు పెద్ద వరం లాగా ఉంది ప్రస్తుతం. వెరీ గుడ్ చెప్పండి. సార్ ప్రస్తుత రాజకీయాల మీద మీ పార్టీకి మీడియా చాలా ప్రోత్సాహం తగ్గింది సార్. నిజంగా అందువల్ల మీరు ప్రజల్లోకి రావాలి. మీడియాకి కూడా అప్రోచ్ కావాలి సార్ ఎక్కువగా. అప్రోచ్ అవుతున్నాను నాన్న. కాబట్టి లేదు సార్, మీడియా ప్రోత్సాహం చాలా తక్కువ ఉంది. నిన్నగా మొన్న వచ్చిన చిరంజీవి ఎంతో సపోర్ట్ ఇస్తుంది సార్ మీడియా. ఎందుకంటే అతనికి ఒక సినీ గ్లామర్ ఉందని. ప్రస్తుతం వస్తున్న ప్రజలు కూడా అతను చూడటానికి వస్తున్నారు ఎక్కడికైనా. ఇప్పుడు నేనున్నాను సార్, మొన్న ఒంగోలు వచ్చారు అతను. నేను చూడటానికి వెళ్ళాను. బట్ ఆ సిద్ధాంతాలు అవన్నీ మీకు కోఎఫిషియెంట్ అవుతున్నాయి. బట్ నేను ఓటేను. కాకపోతే మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది సార్. ప్రజలు వస్తున్నారు, అతనికి ఇలా అని చేస్తున్నారు. అది కాక నిన్న మొన్నటి వరకు ఆయన సిద్ధాంతాలు చిరంజీవి గారు చెప్పారు, నేను నా మేనిఫెస్టో అంతా పీపుల్స్ డే అని. మళ్ళీ అతను కూడా ఈ సిద్ధాంతాలు అవి రాస్తున్నాడు. మళ్ళా నేను ఇది చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను. మనం ఒక సిద్ధాంతం తీసుకున్నాం అంటే దానికి కట్టుబడి ఉండాలి సార్ కంపల్సరీ. ఏదేమైనా కావచ్చు, మనం చేస్తున్న ప్రజలకు సేవ కొరకు కానీ మనం అధికారం కోసం కాదు కదా సార్. అందుకే శివ ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్ళాలి. విశ్వాసం కలగాలి ప్రజలకి. ఇది లోక్సత్తా మంచిది అందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే నా మనసులోనే ఉంది, పక్కడి మనసులో లేదేమని చెప్పి అనుకుంటున్నారు. కానీ చివరికి ధర్మం నిలబడుతుంది, దాని అనుమానం లేదు. మీలాంటి వాళ్ళు కొండ ప్రాంతంలో కొంచెం కొంతమంది గట్టిగా పనిచేస్తున్నారు. అక్కడ మద్యం విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అక్కడ బాగా ఉద్యమం వచ్చింది. నెలకొండవారిపాలెం మిగతా ప్రాంతాల్లో. అవును, అందుకనే మనం ప్రజలకు అర్థమయ్యేట్టుగా. మీరు ఇప్పుడున్నారు సార్, మీరు మీకు తెలియని విషయం అంటూ ఉండదు సార్. మీరు ఏది విశదీకరించినా కానీ చాలా చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. దానికి చాలా అర్థవంతంగా ఉంటుంది సార్. అందుకని చాలా సార్లు గమనించాం కూడా అన్ని విషయాల్లో. అందుకే ఈ రాజకీయం మారాలంటే మనందరిలో కూడా ముందు విశ్వాసం కలగాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. మీరు ప్రజల్లో కూడా రావాలి సార్. తప్పకుండా వస్తాం బాబు. మీడియాకి ఎక్కువగా కనబడుతుండాలి. మీ సిద్ధాంతాలు మీ అన్ని ప్రజలకి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎడ్యుకేటర్స్ కి తెలుస్తుంది సార్ మీ సిద్ధాంతాలు. ఎడ్యుకేటర్స్ ఇప్పుడు నేనున్నాను సార్, మా ఇంట్లో అన్ఎడ్యుకేటెడ్ అందరూ, నేను వాళ్ళు చెప్పగలను. అలా ఇంట్లో ఒకరు తెలిసినా చాలు సార్. ఇలా కొంచెం చేంజ్ అవుతుంది. కరెక్ట్. అందుకని మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 100 మందికి చెప్పాలి, ఒక్కళ్ళకి కాదు. ఆ ప్రయత్నం చేయండి. తప్పకుండా నేను వస్తాను. నేను ప్రతి జిల్లాలో పర్యటన చేస్తున్నాను, వస్తాను నేను. ఆల్ ది బెస్ట్. మనం ఏంటంటే ఖర్చు పెట్టి పెద్ద బహిరంగ సభలు అక్కర్లేదు సార్. జస్ట్ ప్రజల్లోకి అప్రోచ్ చేస్తే చాలు సార్. తప్పకుండా చేద్దాం. రైట్. ఆల్ ది బెస్ట్. మంచిది. హలో సార్, నంద్యాల నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారండి. చెప్పండి. ఇవ్వండి. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ సార్. చెప్పండి. సార్ సార్ ఇప్పుడు ఎలక్షన్స్లో సార్ ఇప్పుడు ప్రజలు డబ్బుకు మద్యానికి అలవాటు పడ్డారు సార్. ఇవి లేకుండా విన్ను కావడం కొద్ది కష్టంగా ఉండొచ్చు సార్. శ్రీనివాస్ గారు నాకు ఒకటి చెప్పండి. ఈ డబ్బును బ్రాంతితో గెలిచిన వాడు దేశానికి ఏమైనా చేయగలడా? చేయలేదు సార్. కానీ ప్రజలు కాబట్టి వినండి ఒకసారి. ఇది లేకుండా కష్టము అని చెప్పి కష్టం కాబట్టి ఇంత పోరాటం చేయాలి మనం. ఇది డబ్బుతో బ్రాంతితో ఎవడు గెలిచినా కూడా ప్రజలకు ఓటమే అన్న విషయం మీ నోటి నుంచి నా నోటి నుంచి వేల మందికి తెలియాలి. ఇది మీ ఒక్కళ్ళకి కాదు. ఇది లేకపోతే ఇది లోక్సత్తా పోరాడుతున్నది శ్రీనివాస్ కోసం, జయప్రకాష్ కోసం కాదు కదా, దేశం కోసం. కాబట్టి మీలాంటి వాళ్ళు, అర్థమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 100 మందికి విషయం తెలియజేసి చెప్పాలి. అరే బ్రాంతితో డబ్బుతో ఓటు కొన్నాడు, దేశానికి న్యాయం ఎట్లా చేస్తాడయ్యా, రాజకీయాన్ని వ్యాపారం చేశాడన్న విషయం ప్రతి ఒక్కళ్ళని చెప్పడం మొదలెడితే మొత్తం మారుతుంది. రెండోది, అందరూ మీలాగా ఆలోచిస్తున్నారు. కానీ ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శ్రీనివాస్ గారు మీరేమనుకుంటున్నారు, మీకు ఒక్కళ్ళకి ఇది అనిపిస్తుంది, పక్కాడు కనిపించలేదు అనుకుంటున్నారు. ముందు మనకి ఆ విశ్వాసం, ఆ అపనమ్మకం పోవాలా, అందరి మనసులో ఏదైనా అర్థం కావాలా. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇది నిజమైతే మార్పు వస్తుంది, సత్యమైతే మార్పు వస్తుంది, ఇది ధర్మం అయితే మార్పు వస్తుంది. మీరు ఒకరోజు అమ్ముడు పోయారంటే 5 ఏళ్ళు బానిసలుగా బతకాలి. కరెక్ట్. ఒకరోజు మీరు నిజాయితీగా ఉన్నట్టు 5 ఏళ్ళు మీకు సేవకులు తెచ్చుకోగలుగుతారు. అందుకని కర్నూలు జిల్లాలో మనకి యూనిట్ ఉంది. దయచేసి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నేను కాల్ బ్యాక్ చేయించి మీకు వాళ్ళ నా వివరాలు ఏమని చెప్తాను. దయచేసి మీలాంటి వాళ్ళు ఒక 1000 మంది చెప్పడం మొదలెడితే, మీ ఊళ్ళో మొదలెడితే, నంద్యాలలో మొదలెడితే, పక్క ఊళ్ళో మొదలెడితే ఖచ్చితంగా మార్పు తీసుకురాగలం. సరేనా?
సార్ ఇంకోటి సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఐరనూరు మనవి ఉన్నాయి కదా సార్, ఇది జాతీయ సంపద. అవి ప్రైవేట్ వ్యక్తులు దోచుకొని వెళ్తున్నారు సార్. వాటిని మనము ప్రభుత్వానికి డబ్బులే కల్లాడిపోతుంది, ప్రభుత్వానికి ఆ విధంగా ప్రభుత్వమే అవి మెయింటైన్ చేసి ఆ సంపద అంతా ప్రభుత్వం దగ్గర పెట్టుకోవచ్చు కదా సార్. అంటే ప్రభుత్వం చేయడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మన విధానంలో ఏంటంటే ప్రభుత్వం చేయడానికి వీలు లేకపోయినట్టయితే వినండి, వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళకి ఇచ్చేయడం కాకుండా నచ్చినవాడు అని చెప్పాను ఇంకోటనో ఆక్షన్ పెట్టండి బహిరంగంగా. ఇక్కడ ఐరన్ ఓర్ ఉన్నది, ఫలానా ప్రాంతంలో ఐరన్ ఓర్కి మైనింగ్ రైట్స్ మేము ఇస్తాము, ఆక్షన్ రైట్ బేస్ మీద ఇస్తాము, ఎవరు ముందుకు వస్తారని పబ్లిక్ ఆక్షన్ పెట్టి దానిలో ఎక్కువ ఎవరు బిడ్ చేస్తే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అప్పుడు దాని రియల్ వాల్యూని బట్టి మనకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పైరవీలు చేసుకున్న వాడికి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి, రాజకీయంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లంచాలు తీసుకుని వాళ్ళు ఏదో నామినల్గా వాళ్ళు ఏదో రాయల్టీ తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి అయితే ప్రభుత్వం చేయాలి చేతనైనంత వరకు. ప్రభుత్వం చేయడం సాధ్యం కాదనుకుంటే ఆక్షన్ పెట్టి ఏర్పాటు చేయాలి. దానికోసం లోక్సత్తా గట్టిగా నిలబడినది. సార్ ఇంకోటి తెలంగాణ ఇష్యూ సార్. సార్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు సపరేట్ స్టేట్ కావాలి సార్, కానీ బట్ సేమ్ ఇదే పొలిటీషియన్స్ వస్తారు కదా సార్. పాత సీసాలో కొత్త సారాయి వస్తుంది కదా సార్. కొత్త సీసాలో పాత సారాయి వస్తుంది. పాత సీసాలో కొత్త సారాయి వస్తుంది కదా సార్. ఇదే పొలిటీషియన్ ఇంకేదో తెలంగాణ ఇచ్చినా కదా సార్. మీరు చెప్పింది వాస్తవం, అందుకనే మన లోక్సత్తా అందుకనే చెప్తుంది. అదే సార్, రాష్ట్రం అనేది ఎప్పుడు కూడా పరిష్కారం కాదు, సర్వరోగ నివారణ కాదు. ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి. రాజ్య వ్యవస్థ మారకుండా రాజధాని మారితే చాలదని మనం స్పష్టంగా చెప్తున్నాం. అందుకోసం చెప్పనే అందుకే జిల్లా ప్రభుత్వాలు ఏర్పాటు జరుగుతుంది. రేపు జనవరి 23వ తారీఖున ప్రతి జిల్లాలో కూడా జిల్లా ప్రభుత్వ స్థాపన జరుగుతుంది. దానికోసం ప్రకటన జరుగుతుంది అన్నమాట. ఈ ఉద్దేశంతోనే తప్పకుండా మార్పు తీసుకొద్దాం. సరేనా? రైట్ శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్. డాక్టర్ రమేష్ గారు బాగున్నారా? పార్టిసిపేట్ చేయాలి. మీరంతా కొంచెం దూరంగా ఉంటున్నారు సార్. నిన్న నేను సామ్య రాఘల్ గారు ఆ రోజు కూడా నేను ఎలక్షన్ లో పాల్గొని మంచి ఉత్సాహంతో పిల్లలందరినీ ఉత్సాహం చేశాను సార్. వెరీ గుడ్. సామ్య రాఘల్ గారు కూడా చేశారు కదా సార్ నిన్న. వెరీ గుడ్. అది ఎందుకంటే రమేష్ గారు మనందరికీ కూడా మార్పు రావాలని కోరుకుంది, కానీ పక్కవాడికి లేదో అని మనం ఉంది. ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ ఈ ప్రోగ్రాంలో నాన్ స్టాప్ కాల్స్ వస్తున్నాయి. ఏ పార్టీకి కూడా ఇంత జెన్యున్గా రెస్పాన్స్ రాదు ప్రజల నుంచి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పక్కవాడికి లేదేమో అని చెప్పని నిరుత్సాహంతో భయపడుతూ కూర్చున్నారు. కంప్లైంట్ చేసిన సార్, చర్ల నుంచి ఒక అతను మంచి క్యాండిడేట్ పోయిందని సార్. వాళ్ళందరూ కూడా మళ్ళీ పాత ఉత్సాహంతోనే మొన్న మీరు కలిసే అందరినీ కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడ కూడా వెరీ గుడ్. అందరు కూడా చాలా చక్కగా ప్రాస్పెక్ట్ చేస్తారు సార్. వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ దగ్గర ఒక 200-300 మందితో వచ్చి మీతో కలవాలని అనుకుంటారు సార్. ఇక్కడ దాకా రావడం టైం వేస్ట్ ఉంది, కానీ నేను వస్తాను, జిల్లాకు వస్తాను మళ్ళీ ఇంకోసారి. మనం వచ్చాను కదా సార్. మా జిల్లాలో ఒక పెద్ద ప్రాబ్లం సార్. చెప్పండి. రవి మార్తి గారి కొద్దిగా నోరు తగ్గించుకోమని చెప్పండి సార్. మీరు ఏం చేసేది లేదు కానీ సార్. నేను మాట్లాడుతున్నాను. మొన్న ఆన్లైన్ గారు కొట్టబోయిండు. మొన్న నేను పోతే కౌంటింగ్ రోజు పోయిన రోజు కూడా నీకేందా, నువ్వేం చేస్తుంది, సంగతి ఏంటి, బయట తను మాట్లాడేసిండు. కౌంటింగ్ అయినాక, ఎలక్షన్ అయిపోయినాక మరి ఇట్లా ఓట్ల ఇంకా మీరు జిల్లా ప్రతినిధి కదా సార్, ప్రకటించాను సార్ అంటే మేము ప్రకటించాను. నేను ఆవిడ మళ్ళీ ఇచ్చేస్తాట అంటే 600 ఓట్లు ఉన్నాయి కదా సార్, 1 ఓటు 2 ఓట్లు అంటే మళ్ళీ రీకౌంటింగ్ పెడతా, ఏం బాధలేదు సార్ అంటే కాదని నేను ప్రకటించుకుంటా ఇష్టం సార్. అలా ఎలక్షన్స్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మేము ప్రకటిస్తున్నామని వాళ్ళు ప్రకటించేసారు సార్. ప్రకటించినాక తెల్లారు వచ్చి అంటాడట మీరెవరు ప్రకటించడానికి, మీకు అవసరమే లేదు. ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు కదా సార్, మరి వాళ్ళు ప్రకటించారు కదా, మేము జిల్లా రాష్ట్రానికి ఇన్ఫార్మ్ చేస్తాం. నేను మనసులో ఉంచుకుంటాను, వెంటనే వారిని రికమెండ్ చేద్దాం. కొద్దిగా నో తగ్గించుకుంటే రాష్ట్ర జిల్లా సారీ సార్, నేను ప్లాన్ చెప్తాను తప్పకుండా సార్. ఏంటంటే మనం పార్టీ డెవలప్ అయ్యే టైం 100% ఉంది సార్. ఈ రవి మార్చి వల్లనే చాలా తగ్గిపోతాం సార్. స్వామి తెలుసుకోండి, నేను చెప్పడం కాదు. నేను తప్పకుండా మనసులో ఉంచుకుంటాను. నేను పార్టీలో అంతర్గతంగా వాళ్ళతో చర్చించి ఏర్పాటు చేస్తాను. సరేనా? తెలుసుకోండి సార్. అట్లా వాళ్ళు మనతో కలిసి అవడానికి సిద్ధపడాలని చెప్పండి. వాళ్ళ ధైర్యం కావాలి, నిజాయితీ కావాలి, ఉంటేనే, లేకపోతే పొత్తులు లేవు. అయితే ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసేది కూడా టాప్ కింద ఇలాగా మీరు అన్నట్టుగా